హృతిక్ రోషన్ ఇప్పుడు గెస్ట్ రోల్స్ కు క్యారెక్టర్ అడ్రస్ గా మారుతున్నాడు. మొన్నటికి మొన్న ఆల్ఫాలో కనిపించాడు. త్వరలో జైలర్ సీక్వెల్ లో కనిపించబోతున్నాడు. ఇంతకీ గ్రీక్ గాడ్ స్ట్రైట్ మూవీ ఎప్పుడు చేస్తాడంటే ఇంతవరకు అయితే సైలెన్స్ రిప్లైగా వస్తోంది. కానీ ఇప్పుడు ఓ స్టార్ డైరెక్టర్ తో మూవీ చేసేందుకు హృతిక్ రోషన్ రెడీ అవుతున్నాడని బాలీవుడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. గతేడాది విడుదలైన వార్ 2 పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు హృతిక్. ఎందుకంటే ఇది యష్ రాజ్ ఫిల్మ్స్ వారి మోస్ట్ సక్సెస్ఫుల్ సిరీస్ నుంచి వచ్చిన సినిమా. కానీ అనూహ్యంగా నిరుత్సాహపరిచింది. దీంతో ఇమీడియట్ గా ఏ ప్రాజెక్టు స్టార్ట్ చేయాలి అనేది హృతిక్ కు అర్థం కాలేదు. ఒక దశలో క్రిష్ 4 పనులు ప్రారంభించినప్పటికీ తానే దర్శకుడిగా మారాలి అనుకున్నప్పటికీ బడ్జెట్ ఇష్యూస్ తో ప్రాజెక్ట్ ఆలస్యం అవుతూ వచ్చింది. క్రిష్ 4 కోసం ఇంకా సమయం వృధా చేస్తే లాభం లేదు అనుకున్నాడు హృతిక్. అందుకే కొత్త ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడు. ఎవరు ఊహించని విధంగా ఛావా దర్శకుడితో చేతులు కలిపేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఛావా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో ఈథా అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా విడుదల తర్వాత గ్రీక్ గాడ్ తో కొత్త సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలే ఆలియా భట్ నటించిన కొత్త చిత్రం ఆల్ఫాలో అతిథి పాత్రలో అదరగొట్టాడు హృతిక్. త్వరలో జైలర్ 2 లో మరోసారి అలాంటి రోల్లో కనిపించబోతున్నాడు. సూపర్ స్టార్ సినిమాలో గెస్ట్ రోల్ తో సర్ప్రైజ్ చేయబోతున్నాడు. జైలర్ 2 లో హృతిక్ క్యామియో కేవలం అతిథి పాత్ర మాత్రమే కాదని కథను మలుపు తిప్పే కీలక పాత్రగా ఉంటుందని సమాచారం. రజనీకాంత్ పాత్రకు అండగా నిలిచే ఈ ఎపిసోడ్ ను దర్శకుడు నెల్సన్ హై యాక్షన్ సీక్వెన్స్ గా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 17న ఈ చిత్రం విడుదలవుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.